నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు బాబురావు. బాబురావు గారు ఏం చేస్తుంటారు? డ్రైవర్ని. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. అంటే ఎలా ఉందంటారు అసలు ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది మొత్తం మీద? పనితీరు మటుకి ఇప్పుడు మటుకి నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో విడిపోయిన తర్వాత చేసిన దాంట్లో నెంబర్ 1గా ఉంది. మీ ఓటు ఉందో లేదో చూసుకున్నారు? ఉందా? ఓటు ఉంది సార్. మరేంటి మీకు ఓటు వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి ఓటు వేయడం జరుగుతుందా? ప్రతిసారి తెలుగుదేశానికి ఓటేస్తాను సార్ నేను. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అమ్మని మాకు ఎట్టదు. నాని గారు తెలుగుదేశం, మా గడ్డలో ఆయన ఫస్ట్గా తెలుగుదేశం, అదే తెలుగుదేశంగా వస్తుంది. మరి ఆయన సీటు తిప్పాడు కానీ అమ్మాయి మటుకి నాని గారికైనా ఉంది కానీ తెలుగుదేశం మటుకు ఓటు నాది. డిఫరెంట్గా తెలుగు అంతే. ఎంతమంది ఎక్కడికి పోయినా నాకు అమ్మాయి మటుకు నాని గారే. కానీ ఆయన ఏరే దాంట్లోకి వెళ్ళాను, నేను వెళ్ళను. అట్లాగా ఎన్టీ రామారావుకి ఓటు నాది. అది డిఫరెంట్ జరగాల్సింది. గెలిచినా గెలవపోయినా, ఉండపోయినా డిఫరెంట్గా ఇక్కడ అభినేష్ గారికి నా ఓటు. అది ఎన్టీ రామారావుకి సాధ్యం అనేది తెలుగుదేశంలో నేను అనుకుంటూ ఆయనకు ఓటేస్తాను. సార్ మీ పేరండి? భాస్కర్. భాస్కర్ గారు ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్. ఎక్కడ సార్ ఉండేది? ఎన్టీఆర్ కాలనీ గుడివాడ. సార్ ఏంటి ఎలా ఉంది మీ ప్రాంతంలో అభివృద్ధి? బాగానే ఉంది. ఇక్కడ నాయకుల పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. మీకు ఓటు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు ఓటు వచ్చే 9 years అవుతుంది. ప్రతిసారి వేసారు ఓటు వచ్చాక? వేస్తున్నాం. ఇప్పుడు ఉందో లేదు చూసుకున్నారు? ఉన్నది. వేస్తున్నారు మరి? వేస్తాం. మరేంటి ఎలా ఉండబోతుంది ఈసారి ఇక్కడ మీ గుడివాడలో రాజకీయం? తెలుగుదేశమా వైసీపీయా? టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మేము టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే చేస్తున్నాడుగా. విడిపోయిన ప్రభుత్వం అది. అవినాష్ గారికి ఆయన వస్తుంది అనుకుంటున్నాం. దేవినేని అవినాష్ గారు టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం.